హాయ్ అండి. ఈ రోజైతే ఫ్రైడే పూజ కదా. ఈ రోజైతే గుమ్మం దగ్గర అయితే ఇలా రంగురంగులతో ముగ్గు అయితే వేసాను. గుమ్మంకైతే బొట్లు పెట్టేసి ఇంకా ముగ్గు పిండితో ముగ్గు అయితే కింద శుక్రవారం వచ్చేసి ఇంటికి పెయింట్ వేస్తున్నాము. అంతగా ఏంటంటే నిండుగా పూజ అయితే చేసుకోలేదు. పూజ అయితే చేసుకున్నాను కానీ మనస్ఫూర్తిగా చేసుకున్నట్టు అనిపించింది అనమాట. అందుకే ఈ వారం వచ్చేసి ఇలా కలగా చేసుకుని ఈ రోజు ప్రసాదంలోకి వచ్చేసి పులిహార చేశాను అనమాట. పిల్లల లంచ్ బాక్సుల్లోకి అవుతుంది, అమ్మవారికి ప్రసాదం కూడా అవుతుంది కదా అనేసి ఇంకా పులిహార చేసేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశాను. ఈ రోజు నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. శుక్రవారం, బుధవారం, శనివారం ఎంత తొందరగా లేచినా కానీ ఆ టైమే అయిపోతుంది అనమాట. సో ఎంత తొందరగా లేచాను కానీ ఈ రోజు పనులు అయ్యేసరికి 6:37 అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా మళ్ళీ లంచ్ కట్టాలి, ఇంకా వాళ్ళకి స్కూల్కి టైం అవుతుంది అనేసి ఇంకా గబగబా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా పులిహార పెట్టేసి ఇంకా దీపాల్లో ఒత్తులు వేసి నెయ్యి వేసేసి ఇంకా అగరవత్తులు వెలిగించేసి దీపాలు వెలిగించేసి నాకు బాగా అలవాటు అండి. గుమ్మం దగ్గర దీపం పెట్టిన తర్వాతే పూజ గదిలో దీపం పెట్టాలనిపిస్తుంది. ప్రసాదం చేస్తూనే ఇంకా పూజ గది అంతా అమర్చుకున్నాను. ఇంకా నిన్నే కదా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను. ఇంకా పువ్వులు పెట్టేసి ఇంకా చెంబులతో నీళ్లు పెట్టేసి ఇంకా పూజ గది అమర్చిన తర్వాత బయట దీపాలు పెట్టిన తర్వాత లోపలికి వచ్చి పూజ అయితే చేసుకున్నాను. లాస్ట్ లో కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత నేను కూడా హారతి తీసుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా ప్రసాదం పెట్టి ఈ రోజు పిల్లలు ఏంటంటే రెడీ అవుతున్నారు, టైం అయిపోయింది కాబట్టి ఇంకా వీడియో తీసిన లేరు కాబట్టి నాకు ఎదురుగా ఫోన్ పెట్టేసి వీడియో అయితే తీసాను. మొన్న ఒకరైతే కమెంట్ చేశారు, మీరు ఫోన్ పెట్టుకొని ఫోన్ చూస్తున్నారా దేవుడు చేస్తున్నారా అనేది. పూజ చేసేటప్పుడు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేకపోతే అలా ఫోన్ పెట్టుకుంటాను. అలా ఫోన్ పెట్టుకున్నంత మాత్రాన దేవుడి మీద భక్తి లేనట్టు. ఎవరికి ఎలా నచ్చితే అలా చేస్తారు, నాకు ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. పూజ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రోజు అయితే అమ్మవారు అయితే కలకల్లా రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత నేను కాసేపు కూర్చుండేదాన్ని, వేడి నీళ్ళు తాగేదాన్ని. అప్పుడు స్వామి వచ్చారు. ఈ రోజు ముందే స్వామి వచ్చేసారు. స్వామి వచ్చిన తర్వాత పూజ అయ్యింది. స్వామి సన్నిధానంలో ఇంకా పూజలు, అల్ఫారం, బిక్సా అవన్నీ వీడియో అయితే ఫుల్ వీడియో పెట్టేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఇంకా ఈ రోజు అయితే లైట్ ఆఫ్ చేసేసి వీడియో తీసాను. పూజ గది అయితే చాలా కలగా కనిపిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.